అలరించడానికి వచ్చేస్తున్నారు సుడిగాలి సుధీర్ along with his team. So let's welcome them. అబ్బా మామూలు కాదు, ఇవాళ ఫుల్ హ్యాపీ అండి. నేను ఎందుకంత హ్యాపీగా ఉన్నాను అనుకుంటున్నారా? చాలా రోజుల తర్వాత స్నానం చేస్తున్నాను. అంటే నాకు స్నానం చేసే హ్యాబిట్ లేదు అనుకోవద్దు, రెగ్యులర్ గా స్నానం చేస్తాం. కాకపోతే హైదరాబాద్ లో గల్లీ గల్లీకి మందు దొరికిద్దేమో కానీ నీళ్ళు దొరకడం చాలా కష్టం నాగబాబు గారు, మీకు తెలిసిందే కదా. అయితే మా ఓనర్ బాగా పిసినారు అండి. అసలే వాటర్ రావట్లేదంటే మా రూమ్ లో ఉండేది 3 బ్యాచులర్స్, రోజుకు ఒక బకెట్ నీళ్ళే ఇస్తాడు. సో ఇవాళ నాకు నీళ్ళు దొరికినాయి, చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు వెళ్ళి జలకాలాటలలో తర్రెర్రెర్రెర్రెర్రెర్రె. అబ్బా నీళ్ళు ఎన్ని రోజులు అయిపోయిందో. అరే సుధీర్, ఈ రోజు నాకు ఇంటర్వ్యూ ఉందిరా. ఓ కంగ్రాట్స్ రా, ఆల్ ది వెరీ బెస్ట్. బాగా ఇంటర్వ్యూ. ఆల్ ది బెస్ట్ కాదురా, ఆ బకెట్ తో నీళ్ళు కావాలరా. పిచ్చా మెంట్లా, మొన్నాడు చేశాడు, నిన్ను నువ్వు చేసే వాళ్ళ నాటర్ను. ఇంటర్వ్యూ కదరా, స్నానం చేసి ఫ్రెష్ అలవా నేను గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాలి, అసలుకే చాలా కష్టం అయిపోతుంది ఈ మధ్య. అరే ముద్దు పెట్టుకోవడం బ్రష్ చేసి సరిపోద్ది కదరా. నీకెందుకే ముద్దు పెట్టుకుంటే ఏం చేసుకుంటావా? అరే సుధీర్, ఫ్రెండ్షిప్ ముఖ్యం, ప్రేమ ముఖ్యం రా. పాటే చాలాసేపు అయిపోయింది, బకెట్ నీళ్ళిస్తే. సరే ఇదిగో వెళ్ళు. థ్యాంక్ యూ రే రాంప్రసాద్, ఒకసారి లాస్ట్ టైం ఆ నీళ్ళు చూడాలని ఉంది, మళ్ళీ ఎప్పుడు చేస్తాను స్నానం. కల్లు కల్లు మనిసిరి మూవల్లే చినికే చేరగా, జల్లు జల్లు మని పులకింతల్లు పుడమే పాడగా. కల్లు కల్లు మనిసిరి మూవల్లే చినుకే చేరగా, జల్లు జల్లు మని పులకింతల్లు పుడమే పాడగా. నీకైపోయింది బకెట్ నీళ్లు కడుక్కొని 3 రోజులైంది. ఏంటిది మోహం? నేను కూడా 5 రోజులైంది. ఏంటి పళ్ళు? అరే ఊరు నుంచి వచ్చిన కొద్దిగా వచ్చాడు కూడా మొత్తం నీళ్ళని నాశనం చేస్తావు కదరా. అరే నీళ్ళకి అంత ప్రాబ్లం ఏంట్రా? నీకేం తెలుసు మా కష్టాలు? దాహం వేస్తే మినరల్ వాటర్ తాగాలి, మోహం కడుకోవాలంటే మంజీరా వాటర్ తాగాలని నీకు తెలుసా? అరే జల్సా సినిమా చాలా సార్లు చూసినట్టున్నారా? మా ఊరు జలం లేదు, మరి ఏం చేస్తాను? జలసాని చూడాలి. సరే నువ్వు దేనికి వచ్చాను, అర్జెంట్ అంటే ఏంటి? అరే బాత్రూమ్ వెళ్ళాలరా. అదో రైట్ సైడ్ ఉంది, వెళ్ళు వెళ్ళు. ఆ వాటర్ గట్రా ఉన్నాయిగా. అరే ఇదిగో. ఏమైంది? వాటర్ ఏంది? అదే నీళ్లు ఒలిగిపోయినాయి. 1000 రూపాయలు తీయండి. 1000 రూపాయలు ఎందుకు సార్? మరి రెంట్ కవడిచ్చాను నీకు ఇల్లు, నేనే కదా, ఇది నా ఇల్లే కదా. 1000 రూపాయలు తీ, అడిగినందుకు 515 తీ. ఈడెవడు ఇటు గుడ్లేంటి? ఆమ్లెట్ రెడీగా ఉన్నాయి, ఆమ్లెట్లకి. అంటే ఇప్పుడు ఇద్దరే ఉండేవాళ్ళు మొన్నటి వరకు. ఈ పొట్టి నా కొడుకు ఇప్పుడు 2000 తీయే సార్. ఆడికి 2000 ఏంటి సార్? అయితే 3000 తీయే సార్. సాయంత్రం వెళ్ళిపోతారు సార్, ఊరు సాయంత్రం వెళ్ళిపోతాడా? అయితే ఇప్పుడు ఇచ్చే. అన్యాయం సార్ అయితే. ఏంది అన్యాయమో? సాయంత్రం పోతావుగా? సరే. అరే గోడకు బొక్కేంట్రా? ఏంది బొక్కేంది? అంటే మా అమ్మమ్మ గారు చనిపోయారు సార్, గోడకి ఫోటో పెట్టాడు, కన్నం పెట్టాను సార్. అంటే ఫోటో పెట్టడానికే కన్నం పెట్టేస్తావా? ఏ ప్రొఫైల్ పిక్కో పెట్టుకోవచ్చుగా, ఫోటో గుండెల్లో పెట్టుకోవచ్చుగా. మా అమ్మనే ఇప్పుడు వరకు మా తాత ఫోటోనే పెట్టలేదు గోడకి. మా తాత ఇంకా పోలేదుగా. సరే 10,000 తీయే. దేనికి? నువ్వు కన్నం పెట్టావుగా, ఆ పక్కన పోర్షన్ అవడది, అక్కడ ఎల్సిడి టీవీ ఉంది, అది పగిలిపోయిందిగా. అదేంటి సార్, రాత్రి టీవీ బాగా పనిచేసిందిగా. పనిచేసిందా? అయితే ఏసీ పోయింది అనుకుంటా. 30,000 తీయే. 30,000 కదా, టీవీ బెస్ట్. టీవీ గాలి బాగానే వస్తుంది, ఫ్యాన్ తిరుగుతా ఉంది. ఏంటి ఇంకా అది తిరుగుతుంది కాబట్టి గాలి వేస్తుందండి. అబ్బా అప్డేట్ కావా ఇంకా? నువ్వు ఇలాగే ఉంటావా? ఫ్యాన్ ఆపు. అరే ఫ్యాన్ ఆపి విండోస్ తీయండి చెప్పాను సార్. ఏంటి పట్ట పగలి లైట్లు ఏంటి? నీ లైట్లు ఇది ఆపేస్తే మళ్ళీ మా చిట్టు కనిపిస్తుంది ఆవిడకి. వేసావుగా 5,000 తీయే. ఆడేస్తే నేనేంటి వేయండి సార్. ఎంతసేపు ఎనర్జీ దొప్పించుకున్నా 350 క్యాలరీలు ఎవడిస్తాడు? అరే ఎవడ్రా వాడు? మా ఇంటి ఓనర్ రా బాబు. మా ఊరు నీకు తెలియదు అసలు, అర్థమైందా? అది చాలా డేంజర్. చెప్పాడికి మన ఓనర్ సంగతి.
అవునా? అరే ఇక్కడ దీనికి సొల్యూషన్ అదే ఉందిరా. అంటే ఆ, మందు దా. అంటే నువ్వు చెప్పిన ఐడియా అర్థం కాలేదా? ఇక్కడ అవునా వర్కౌట్ అయిద్దంటావా? సూపర్ గా అవుతుంది. అరే మరి ఏం ప్రాబ్లం అవుతుందిగా? ఏం కాదురా, నేనున్నగా. మన రత్నం తోడేస్తున్నాడు, ఒక్కసారి ఫోన్ చేద్దాం లేదా కూర్చు. అరే ఆ, దీంట్లో మ్యాజిక్ ఉంది తెలుసా? అదే మ్యాజిక్ ఆ, ఏంట్రా ఈ మందు? ఇది తాగే ముందు బట్టలు ఇప్పేసి తాగేస్తే మనం ఎవ్వరు కనబడం తెలుసా? ఎవరిది? ఎవరు లేరుగా. అయితే ఓకే. నిజంగానా? ఆ. ఊరు కూడా జోక్ చేస్తాను మరి. జోక్ చేస్తా. ఇత్త అయితే మనం బాగా కనబడకపోవడం ఏంట్రా? మరి కామెడీ కాకపోతే. అరే నేను తాగి చూస్తారా? సరే ఆ, ఆడు చూస్తున్నాడా? చూస్తున్నాడు ఆగు. అక్కడ చూడాలనే మనం ఎంత చేసేది. సన్నిగాడు బట్టలు వాడిని బట్టలు ఇప్పిస్తాడు. వర్కౌట్ అవ్వలేదు అనుకుంటా వెనకాల ఉంటుంటాడు. మనం చెప్తే లేకపోతే మనకి చెప్పి మన దగ్గర మామైపోవడం అంటాడు. చూస్తున్నాడా? చూస్తున్నాడు. ఏదో కొట్టావా? నేను ఎందుకు కొడతాను? రేయ్! నేను కొట్టదని చెప్తే కొడతావేంట్రా? అరే నేనేరా రే. ఏ సన్నీ ఎక్కడున్నారా? అయ్యో నీ పక్కన సుధీర్. అరే అరే ఆ లోపలికి వెళ్ళినట్టు పదా చూద్దాం, లోపల ఉంటున్నాడు. రే ఎక్కడ రేడు కనబడట్లేదు. లోపలంతా ఎతికాం, ఎక్కడంతా ఎతికాం. మనడు తీసుకెళ్ళి ఉంటాడా? వర్కౌట్ అయినట్టు ఉంది. తీసుకెళ్ళిపోయాడు. తాగొస్తాడు. సన్నీ ఎక్కడికి ఉంటాడు? సన్నీ అదే నాకు అర్థం కాక నేను పిచ్చెక్కిపోతాను. సన్నీ గారు ఎక్కడ ఉన్నాను చెప్పండి, నన్ను అడుగుతావేంట్రా? అరే రేయ్ సన్నీ సన్నీ రేయ్ సన్నీ సన్నీ! సన్నీ ఆ, రే సన్నీ ఏయ్. అయిపోతావు. నిన్ను కొట్టాడా? ఆడికే ఇక్కడెక్కడ ఉన్నట్టున్నాడు. రేయ్ సన్నీ సన్నీ నాకు తెలుసురా రే. సన్నీ ఈ ఊరుకుంటే ఎక్కువ చేస్తున్నాడు. రేయ్ సన్నీ పట్టుకోరా సన్నీ. సన్నీ సన్నీ! అరే ఇక్కడెక్కడ ఉన్నట్టున్నాడు రా. సన్నీ సన్నీ ఏంది ఇది? అచ్చం కనిపించినట్టే కొడతా ఉంటారు. దోలు తీరిపోయింది గుడికి. ప్యాకే. ఇద్దా, మన ముందు లేకపోతే మనతో పెట్టుకుంటాడా? ఆటోమేటిక్ లేచిపోతుంది. సన్నిగడు వచ్చాడు. అరే అరే తాగుతున్నాడు రావడు. సన్నీ మన సన్నిగడు మనతోనే ఉన్నాడు రా. సన్నిగడు మళ్ళీ వచ్చాడు రా. సన్నిగడి సన్నీ అరే సన్నీడు అటుపక్క వెళ్ళి అడిగే కొంపు తీసి కనిపించానేంది? టెస్ట్ చేయాలిగా. బజార్లోకి వెళ్ళి ట్రై చేస్తా. రాజా పోసానేం కాదు, కండల కాంతారావు, నాగేశ్వరం ఏం కాదు. 6 ప్యాక్ లోపల కనిపిస్తా ఉంటానా? 8 ప్యాక్ అమ్మో! ఫ్యామిలీ ప్యాక్. ఓరి అమ్మో! రాజా రాజా దోల తీరిపోయి ఉంటది గుడికి. బేడ మిగిలిపోయి ఉంటది బయటికి. మందు అయిపోతే మాయమైపోతా ఉంటే ఎలా నమ్మాడు రా పిచ్చి డాష్ గాడు. అయితే పడిపోతాగా. అయిపోతా కానీ అవడానికి మాయమైపోతాడా? సన్నీ రా. మళ్ళీ సన్నీ దేహం ఉంది కానీ ఆత్మ ఎక్కడ ఉంది? మరి ఈడెవడో? అది మీనేంటి సార్ కనిపించట్లేదు ఎవరికి? అబ్బా! ఇలాంటి వాళ్ళకి రెంట్ ఇవ్వకండి నాగబాబు గారు, రోజా గారు. అస్సలు నమ్మకూడదు. ఏదో చాకచక్కు ఉన్నాను కాబట్టి ఆగా అనుభవం. రోజా గారు ఎలా ఉంది స్కెట్? బ్లర్ గా ఉంది. మామూలుగా చాలా సినిమాల్లో ఉంటుంది ఇలాగా ఇంటి ఓనర్ వచ్చి ఇబ్బంది పెడితే దాన్ని రిటర్న్ గానీ ఇది మరీ ఎక్స్ట్రీమ్ గా ఉంది. అసలు బాగుంది. సరాగ్ బాబు సార్ ఆ థాట్ తీసుకొని మీరు ఓన్ గా చేసుకున్నారు, చాలా బాగుంది. థ్యాంక్స్. హిలేరియస్ గా ఎంజాయ్ చేశారు. గుడ్. సార్